అందరికీ నమస్కారం అండి. అసలు ఫస్ట్ నాకు కాల్ వచ్చినప్పుడు ఐఎమ్ టీచింగ్ అనమాట. ఐఎమ్ ట్రైనర్ ఆల్సో. నాకు కాల్ వచ్చినప్పుడు నేను మా వాడి దగ్గర చెప్పినాను, ఒక కాల్ వచ్చిందిరా, ప్రాంక్ కాల్ అనుకుంటానని అన్నాను నేను. తర్వాత మళ్ళీ కంటిన్యూస్లీ కిషోర్ చేసినాడు నాకు కాల్స్. 4 times వచ్చింది నాకు కాల్. అయితే ఇట్లా శేఖర్ గారు ఆఫీస్ నుంచి వచ్చిందంట, ఏదో పిక్చర్ ఉందంట, నాకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నారంట అని. అయితే వాడు, అవును నీకెక్కడ యాక్టింగ్ వస్తుందిలే, నువ్వు ఎందుకు చేస్తావులే అట్లా అని అన్నాడు. ప్రాంక్ కాలే ఉండొచ్చు అని. మళ్ళీ వచ్చిందనమాట. మళ్ళీ వచ్చినప్పుడు, అంత పెద్ద డైరెక్టరు పిలుస్తున్నాడు, నువ్వేం చేయలేవా, నిన్ను తీసుకోడు కానీ పోదాం రా అనేసి. అది కూడా వాడు ఆడియో ఫంక్షన్ రోజు వాళ్ళ అత్త మామ ఎదురుగా చెప్పినాడు, చలో ఛాలెంజ్గా తీసుకుంటావు అనేసి పోయినాము. తీసుకున్నాక పరిశాన్ అయిపోయినాను. ఐ హ్యావ్ క్లాసెస్, నా వల్ల ఐ క్యాన్ గివ్ అప్ మై క్లాసెస్, నా వల్ల చేయలేను, నేను చేయలేను, ప్లీజ్ వేరే వాళ్ళని చూసుకోండి, నేను ఊరికి వచ్చినాను అట్లా ఆడిషన్స్ కానీ అన్నాను. తర్వాత లేదా ఆంటీ సూరి ఏడి, లేదా ఆంటీ 4 daysలో అయిపోతుంది ఆంటీ, మీ క్లాసెస్ డిస్టర్బ్ కాదు, మీ హాలిడేస్ అప్పుడే తీసుకుంటామని అన్నాడు. 7 సార్లు పోయినానండి బాన్స్వాడకు. 7 సార్లు నన్ను తిప్పకొట్టినారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ క్రూ. అందరు నన్ను అత్తయ్య అని, ఆ కెమెరామ్యాన్ వర్గీస్ అనుకుంటాను, అబ్బో యాక్టింగ్ చేసేటప్పుడు అక్కడ నిలబడి నన్ను కావాలని ఎక్కిరిచ్చేదనమాట. బట్ ఐ టుక్ ఇట్ అప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఇంత అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎదురుగా నన్ను ఒక యాక్టర్ని చేసినావు. మై సన్ ఆల్సో డిడ్ంట్ టేక్ మీ. థ్యాంక్ యూ సో మచ్.